శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీనికోసం మనం ఎక్స్‌ట్రాగా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం శ్రీశైలం వెళ్ళే రూట్‌లోనే ఉంటది కాబట్టి హ్యాపీగా దీన్ని కూడా విజిట్ అయ్యి అయితే వెళ్ళొచ్చు. లేదు శ్రీశైలం నుంచి రావాలి అనుకుంటే ఒక 4 కిలోమీటర్స్ పడతదనమాట అంతే. అండ్ మనం ఎగ్జాక్ట్‌గా పాలధార, పంచదార దగ్గరికి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 150-160 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ దిగితే మనం డైరెక్ట్ ఇంకా పాలధార, పంచదారకైతే వచ్చేస్తాము. దీనికొచ్చేసి చాలానే హిస్టరీ ఉందనమాట. కానీ నేను ఒక సింగిల్ వర్డ్‌లో చెప్తాను. శివయ్య నుదుటి నుంచి ఈ వాటర్ అయితే వస్తాయంట. సో ఈ వాటర్ కి చాలా పవిత్రత ఉంది అన్నట్టయితే బిలీవ్ చేస్తూ ఉంటారు. సో అట్లా స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు, తాగే వాళ్ళు తాగుతారు, ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు. సో అట్లా ఎవరి నమ్మకం వాళ్ళది. ఇంకా ఇక్కడ వచ్చేసి సీజన్ తో పని లేకుండా ఏ సీజన్ లో అయినా కూడా వాటర్ అనేది వస్తూ ఉంటదంట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావండి. వాటర్ అయితే అంత టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అరే వాటర్ ఏంది ఇంత మంచిగా ఉన్నాయి అన్నట్టయితే అనిపించింది. అండ్ ఆల్సో ఆ వాటర్ లో కొంచెం